విరిగిన మనసే నీకే ప్రియము యేసునాథా, ఉన్నతమైన స్థలములయందే నివసించువాడా, విరిగేనా మనసు వసింప రావా. ఇప్పుడు ఇంతకుముందు నాకు విరగలేదు మనసు, నువ్వు రావటానికి ఇబ్బంది పడ్డావు, ఇప్పుడు ఇరిగిపోయింది. ఇంక రా, ఇంకా నాలో నివసిద్దుగా రా. ఇంకేం లేదు నా దగ్గర, ఇంకేమి లేదు నా దగ్గర. దేన్ని బట్టి అతిశయపడటానికి ఏం లేదు. ఒట్టి పాత్ర అని అర్థమైపోయింది. ఇది పనికిరాని పాత్ర, పగిలిపోయిన పాత్ర, విరిగిపోయిన పాత్ర అని అర్థమైంది. ఇంకేముంది రా. విరిగేనా మనసు వసింప రావా, వసింప రావా. అదే హృదయ సౌందర్యం. విరిగిన హృదయమే సౌందర్యవంతమైన హృదయం ఆయనకి. తృణీకారాలతో, తిరస్కారాలతో, అవమానాలతో, గాయాలతో నాకు నిమిత్తం లేదు. ఎందుకంటే విరిగిపోయి ఉన్నాను నేను. పొగిడినా ఆనందం లేదు, ఒకటి తిట్టినా నాకు ఇబ్బంది లేదు. స్తోత్రం. ప్రియులారా, ఈ మైండ్ రావాలి. ఆ హృదయం ఇష్టం అట ఆయనకి. విరిగిపోయాడు దావీదు. ఆడు తిట్టడం కరెక్టే, తిట్టినండి నేను తేడా. కానీ ఆడే రైటరే రాడు, ఆడు తిట్టడం కరెక్టే, నేను మంచివాడు కాదు. కాకపోతే ఆ తిక్కలోడికి నేను చేసిన పాపం తెలియదు. నేను సౌల్ని ఇబ్బంది పెట్టాను అనుకున్నాడు. సౌల్ కాదు నాది, నా కేసు ఊరియాదిరా నా కేసు. ఆడికి తెలీదు. ఆడికి అది తెలిసి ఉంటే ఇంకా బాగా తిట్టేవాడు. ఆడి సౌల్ని ఇబ్బంది పెట్టినందుకు తిట్టాయని అనుకుంటాడు. మన కేసు వేరులే. మొత్తానికి తిట్లయితే కరెక్ట్, కానీ ఆడికి సరైన కారణం తెలీదు. తిట్టిచ్చేవాడు కరెక్టే, తిట్టేవాడు కరెక్టేరా. పెట్టులు తినే నేను తేడా. విరిగినోడి మాట అది. అదే విరగనోడు, ఎంత ధైర్యంరా నీకు, ఇడి చెడిపోయి మళ్ళీ నన్ను అంటావా? ఒప్పుకోడు. వెంటనే నోరు మూసేస్తాడు, అని కొట్టేస్తాడు, లేకపోతే ఏదో చేసేస్తాడు. అహం. దావీదు అలా కాదు. దేవుని చిత్తానుసారమైన మనసు గలవాడు. విరిగిన హృదయము నీకు ఇష్టమైన బలులో. హల్లెలూయా. గట్టిగా చెప్పు. అది 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 కావాలి. గాయం అయింది, దెబ్బ తగిలింది అంటే ఎందుకు తగిలింది? దేవుడు తేడా అయి తగిలిందా, లేకపోతే నాకు ఇబ్బంది పెట్టిన వాళ్ళు తేడా అయి ఇబ్బంది ఎదురైందా? కాదు, మనం తేడా. చెప్పండి, ఏమనుకోవాలి? ఎక్కడో నేనేసా దేవునికి అభ్యంతరకరమైన అడుగు. నేను యుక్తంగా నడుచుకున్నాను అనుకున్నా, దేవుని ముందు తారుమారు చేసేస్తాడు ఆయన. అంతే. ఓకే, ఏది గొప్ప? మాట అంటం కాదు, మాట పడటం గొప్ప. తీసి ఎదుటివాడిని కొట్టడం కాదు, దెబ్బతిని మౌనంగా సహించటం గొప్ప. అది నా యేసులో కనపడింది.